ప్రతి బర్త్డే కోసం కేక్ నేను చూసా. జాక్ హైదరాబాద్ ఉంటుంది, ఎర్రగడ్డ, ఏమన్నా ప్రాణం చేస్తారు, ఏమన్నా యాక్టింగ్ చేస్తారు. సిద్ధు జొన్నలగడ్డ ఊరమ్మ చించి పడేశారు భయ. డీజే టిల్లు ఆ మేనేజం కనిపిస్తుంది, అది చాలా బాగుంటుంది. ప్రకాష్ రాజ్ యొక్క కాంబినేషన్ కానీ, బొమ్మరీల యొక్క కంబ్యాక్ కానీ సినిమా చాలా ప్రస్తుతం అని చెప్పొచ్చు. నిజం తన లాస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా చాలా ఆకట్టుకుంది అన్న. వైష్ణవ్ తేజ ఒక ఎమోషన్, మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ చాలా కనెక్ట్ అయ్యామని చెప్పొచ్చు. నిజంగా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంటే పూతరం చాలా బాగా నచ్చింది. సినిమాలో హైలైట్ ఏంటంటే అంటే మెయిన్ చెప్పాలంటే మదర్ సెంటిమెంట్ చాలా గొప్ప చేశారు అన్న, అది చాలా కనెక్ట్ అయ్యని చెప్పొచ్చు. ఆ యొక్క మేనేజ్ బొమ్మరీల భాష ఒక మేనేజ్ ఉంటుంది, అమ్మాయిని చాలా క్లీన్ గా చాలా పద్ధతి చూపిస్తాడు, అది చాలా బాగా కనెక్ట్ అని చెప్పి. సినిమాలో మైనస్ ఏంటంటే ఏంటంటే సెకండ్ హాఫ్ కొద్దిగా పడుతూ వేస్తుంటుంది, అది కొద్దిగా నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే. ఇందులో రాధిక క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు? రాధిక క్యారెక్టర్ అని చెప్పలేం కానీ మెయిన్ వైష్ణవ్ క్యారెక్టర్ అయితే చాలా ఆకట్టుకుందని చెప్పొచ్చు అన్న. అంటే ఇప్పుడు డీజే టిల్లు 1 నెక్స్ట్ వచ్చింది, ఈ మూడులో నాకే డిజిటల్ టిల్లు అని చెప్పొచ్చు అన్న. ఓకే, ఇప్పుడు బేబీ వైష్ణవి అందులో కూడా మోసం చేసింది, ఇందులో కూడా ఏదైనా ఉందా అలాంటిది ఏమో, కానీ తన క్యారెక్టరైజేషన్ చాలా గొప్ప అనిపిస్తుంది. చూసిన ప్రతి ఒక్క మళ్ళీ చెప్తే లీక్ అవుతుంది అండ్ సినిమా చూడండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా వైష్ణవ్ చైతన్య అరే ఈ తెలుగు అమ్మాయి ఇంత గొప్ప యాక్ట్ చేసిన చెప్పుకుంటారు ప్రతి ఒక్కరు. సినిమాలో స్టోరీ ఏంటి అన్న? ఏంటంటే మెయిన్ చెప్పాలంటే అంటే అవకాశం మనకి ఎవరు కల్పించాడు, మనమే అవకాశాలు కల్పించుకోవాలి. ఆ రకంగా ఒక రా ఏజెంట్ పనిచేస్తాడు అన్న. ఆ రా ఏజెంట్ తను ఏ రకంగా కష్టపడ్డాడు అంటే ఒకరికి బాగా దేశభక్తి ఉన్నవాడికి రా ఏజెంట్ పనిచేస్తే ఎలా ఉన్నది అనేది నేను చెప్తా. మేరా భారత్ మానం ప్రౌడ్ టు బి ఇండియన్ ఫీలింగ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కలుగుతాను. ఓకే, ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా అంటే ఇంతకు ముందు యాక్టింగ్ అనేది హై యాక్టివిటీతో చేసాడు, ఇందులో అంత యాక్టివ్నెస్ ఉందా లేదా అంటే మనకు డిజిట్ వేరే ఉంటుంది, దీనిలో మొత్తం డిఫరెంట్ మారిపోతుంది. కానీ అక్కడ మనకు మేనేజర్ కనిపిస్తుంటది, కానీ మనం అనుకున్న రీచ్ అది ఊహించుకుని వస్తే మాత్రం కొద్దిగా బోల్గా ఛాన్స్ ఉంది. ఎటుకలకైతే మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి రండి బ్రో. కామెడీ అయితే మీరు అనుకున్నంత రీచ్ లో ఉండకపోయినప్పుడు కూడా ప్రకాష్ రాజ్ యొక్క టైమింగ్ చాలా బాగుంటుంది. సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్ బాగుంటుంది, హీరోయిన్ అందాలు చాలా బాగుంటాయి. లాస్ట్ మదర్ సెంటిమెంట్ కూడా చాలా గొప్ప అనిపిస్తుంది. అంతే సినిమా హిట్ అని చెప్పొచ్చు, మంచిగా నడుస్తుంది, పర్లేదు. నమస్తే నమస్తే అన్న. జాక్ మూవీ ఎలా అనిపించింది అన్న? జాక్ మూవీ బాగుందన్న. యాక్చువల్లీ మెయిన్ గా ట్రైలర్ నచ్చింది. సినిమా నేను అందుకే వచ్చాను. ట్రైలర్ నేను చాలా సార్లు చూసాను, 10-20 టైమ్స్ చూసిన, ఎక్కేసింది. అందుకే వచ్చిన నేను. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో హైదరాబాద్, ఇగో ప్రసాద్ ఐమాక్స్ లో. సో సినిమా మొత్తం చాలా నచ్చింది. అంటే హైదరాబాద్ యాంగిల్స్, మొత్తం హైదరాబాద్ దక్కని భాష అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో అదే అఫ్షాన్ బేగం వాకి అషికి నిర్వహించాలని ఉంటది. మెయిన్ గా సినిమా అంతా అఫ్షాన్ బేగం, ప్రకాష్ రాజ్, ఇంకా మన డీజే టిల్లు, సిద్ధు వాళ్ళ చుట్టూనే వాళ్ళ వల్లే మొత్తం మీరు ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎంగేజింగ్ గా సినిమా దాని వల్ల ఉంటది. అండ్ నేను ఇచ్చే రేటింగ్ వచ్చి 3.5. ఓకే, మెయిన్ గా కాన్సెప్ట్ ఏముందన్న సినిమాలో? కాన్సెప్ట్ అంటే మీరు ఆల్రెడీ చూస్తుంటే ఉంటారు, కానీ ఒక కొత్త యాంగిల్, కొత్త వేలో, ఇంకా మన సిద్ధు కొత్త న్యూ కంటెంట్. అంటే డీజే టిల్లు అంటే ఫర్ ఫన్. డిజిటల్ మేనేజర్ సినిమాలో కనిపిస్తుంది, హ్యూమర్ ఉంటుంది, డెఫినెట్ గా హ్యూమర్ ఉంటుంది. అసలు ఇంటర్వ్యూలో అదే చూసిన. అంటే బొమ్మరిల్లు భాస్కర్ సిద్ధుకి స్టోరీ చెప్పినప్పుడు ఆయన మొత్తం డైలాగ్స్ అవన్నీ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే సిద్ధుకి ఇచ్చేసారు. బికాస్ సిద్ధు అంతా మొత్తం ఆయన వీళ్ళు మార్చేశాడు. సో అదే మొత్తం మెయిన్ ఆస్పెక్ట్ సినిమాకి మొత్తం డ్రైవ్ చేసేది. కంటెంట్ అంతా, హ్యూమర్ అంతా చాలా బాగుంటుంది, కామెడీ అంతా. వైష్ణవ్ చైతన్య సినిమా తనకి చేసే పాత్రలో ఓకే వర్త అన్న? వర్త్ అంటే చెప్పొచ్చు, అంటే బాగుంటది. ఇంకా నెక్స్ట్ చాలా మంచి ప్రాజెక్టులు వస్తాయి. అండ్ బేబీ ఎలాగో చూసింది ప్రాజెక్ట్. సో ఈ సినిమాలో తనకి మంచి ఆపర్చునిటీ ఇది. అండ్ చాలా బాగా చేసింది. అంటే డీజే టిల్లు బెటరా, టిల్లు స్క్వేర్ బెటరా, జాక్ బెటరా అన్న మూడిట్లో? అన్న అంటే డీజే టిల్లు దీన్ని కంపేర్ చేయొద్దు. ఇది నెక్స్ట్ డిఫరెంట్ సినిమా లాగా చూడాలి, డిఫరెంట్ ప్రాజెక్ట్. అదొక ఫ్రాంచైజ్, దట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ ఫన్. బట్ సిద్ధార్థ్ కూడా అదే చెప్పాడు. యాక్చువల్లీ ఈ సినిమా అంతా ఒక స్టోరీ లైన్, డీజే టిల్లు అంతా ఒక ఫన్ జాయ్ రైడ్ మీద నడుస్తూ ఉంటుంది. సో ఇది ఒక స్టోరీ, మంచి స్టోరీ ఆయనకి. అండ్ ఇట్ విల్ వర్క్అవుట్ వెల్. ఓకే, ఓవరాల్ గా ఎంత ఇస్తాను రేటింగ్? నేను ఇచ్చి 3.5 అన్నా. మళ్ళీ చూస్తాను. ఫుల్ అండ్ దమ్ మసాలా ఎంటర్టైన్మెంట్ అంటారా? అంటే యా, యాజ్ పర్ స్టోరీ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, క్రిస్ప్ అండ్ క్రాఫ్ట్ స్టోరీ ఉంటుంది. క్రిస్ప్ అండ్ క్రాఫ్ట్ చాలా బాగుంది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఒక 2 seconds. జాక్ ట్రైలర్ చూసా కదా, ఎలా అనిపించింది మీకు? బాగానే అనిపించింది. అంటే కామెడీ ఓకే ఉంది, కానీ యాక్షన్ పెద్ద అనిపించట్లేదు. ఓకే కానీ చూస్తాను. ఓకే, సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుంది. సిద్ధు కోసం వెళ్తాను అంతే. అంతే, డిజిటల్ కోసమా? అంతే. వైష్ణవి కూడా బేబీ సినిమా హీరోయిన్ ఉంది కదా, సో ఎలా అనిపించింది? నాకు ఇష్టం లేదు. ఓకే, ప్రకాష్ రాజ్ గారు టైమింగ్ ఎలా ఉంటుంది? ప్రకాష్ రాజ్ పెద్ద అంత అనిపించలేదు. ఓకే, అంత గొప్పగా చేయలేదు. ఓకే, ఓవరాల్ గా అయితే మీకు బాగా నచ్చిందా? పర్లేదు. సిద్ధు అంటే చూస్తాం. ఓకే.
Like, share, subscribe. LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you.